హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న పోస్ట్ చేశాను కదండి ఆనియన్ మసాలా పేస్ట్. ఆ పేస్ట్ తోటి చాలా కమ్మగా ఉండే 3 మసాలా కర్రీస్ చేద్దాం. ఫస్ట్గా చేసింది వంకాయ బంగాళదుంప టమాటా కర్రీ అండి. ఇక సెకండ్ కర్రీ ఏమని దొండకాయ మసాలా పాలు పోసిన కూర. ఇక మూడవది ఏమోని ఆగాకరకాయ టమాటా మసాలా కర్రీ అండి. ఈ 3 కూరలు వేటికవే అద్భుతమైన రుచితో ఉంటాయండి. ముందుగా వంకాయ బంగాళదుంప టమాటా మసాలా తయారు చేసాను, చూశారు కదా. అది మీకు పించేస్తానండి ఈ వీడియోకి లింక్ కిందే. అయితే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 2 పొటాటోస్ క్యూబ్స్లో కట్ చేసుకొని వేయించుకోవాలండి ఒక 5 నిమిషాలు. అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, 3-4 పచ్చిమిరపకాయలు, చిన్న వంకాయలు 5 లేదా 4 వంకాయలు తీసుకొని చక్కగా నూనెలోని ఇవన్నీ ఫ్రై చేసుకుంటూ రుచికి సరిపడగా ఉప్పు పసుపు వేస్తే సరిపోద్దండి. మసాలా పేస్ట్ ఉంది కదండి, దాంట్లోనే అల్లం వెల్లుల్లి గరం మసాలా అన్నీ వేసాము. ఎండు మిరపకాయలు కూడా వేసాం కనుక కారం కూడా వేయని అవసరం లేదు. మీకు ఒకవేళ మీ కర్రీకి కారం కావాలి అనుకుంటే కొంచెం వేసుకోండి. నేనైతే ఇంక వేయనండి. ఆ మసాలా ఒక పెద్ద స్పూన్ ఉంటుంది కదండి, ఆ స్పూను చిన్న గరిటె లాంటిది దాని నిండా తీసుకొని చక్కగా ఈ ముక్కలన్నిటికీ మసాలా పట్టించి చక్కగా మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు వేగితే సరిపోద్దండి. ఆల్రెడీ మసాలా మనం వేయించుకున్నాం కనుక. ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకొని టమాటా కూడా వేసి చక్కగా అన్నీ టమాటాలు సాఫ్ట్ అయిన దాకా మగ్గించుకొని మనం మూత పెట్టి మగ్గిస్తే చక్కగా మగ్గిపోతాయండి. ఇంకా నిమిషాల్లో రెడీ అయిపోద్దండి కూర. ఇప్పుడు కొంచెం గ్లాసులోని చిన్న గ్లాసుతో వాటర్ తీసుకొని వేసేసి అన్నీ బాగా కలిపి అన్నీ చూసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయేలా చెక్ చేసుకొని మూత పెట్టించి 5 నిమిషాల్లో కూర రెడీ అయిపోద్దండి. చాలా సింపుల్గా చేసుకునే ఈ వంకాయ బంగాళదుంప టమాటా పూర్వం నుంచి ఇదే పద్ధతిలో తయారు చేస్తానండి. ఈ ఒక్క మసాలా ఉంటే చాలండి, ఎన్ని కర్రీస్ అని తయారు చేసుకోవచ్చు. మీకు శాంపిల్ కోసం ఈ 3 కర్రీస్ చూపించానండి. చాలా అద్భుతంగా ఉండే వంకాయ బంగాళదుంప మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక రెండవది దొండకాయ పాలు పోసిన మసాలా కూర. ఇంకా దీని గురించి చెప్పడానికి మాటలు లేవండి. ఇది పూర్వం నుంచి ఏ పద్ధతిలో తయారు చేస్తారో మీకు ఆ పద్ధతిలోనే చూపించాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఇవి పావు కేజీ దొండకాయలండి. ఇలా సన్నగా ఒక దొండకాయ 4 ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లోని వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు వేగించేసరికి ఇలా రెడీ అవుతాయండి. చూసారు కదా, మీకు తెలిసిపోతుంది కదా ఎంత బాగా వేగిపోయాయో. దాంట్లోకి మళ్ళీ ఒక చిన్న గరిటెతోటి మసాలా పేస్ట్ వేసుకోవాలి. మళ్ళీ రుచికి సరిపడగా ఉప్పు పసుపు. మీకు ఎక్కడ ఇంకా కారం కానీ గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఉపయోగించిన అవసరం లేదండి. ఈ ఒక్క మసాలా మీ దగ్గర ఉంటే 10 నిమిషాల కర్రీ రెడీ అయిపోద్దండి. చాలా ఏ కర్రీ అయినా సరే, ఇంకా ఈవెన్ మాంసం కూర అయినా ఏదైనా వెజ్ కర్రీస్ అయినా నాన్ వెజ్ కర్రీస్ అయినా ఏవైనా ఇక మసాలా పేస్ట్ ఉంటే రెడీ అయిపోద్ది. అయితే బాగా వేగిపోయింది కదండి, ఈ మసాలా ఆల్రెడీ మనం వేయించుకున్నాం కనుక మసాలా ముక్కలకు పట్టినట్టు ఒక్క నిమిషం కలుపుకుంటే చాలండి. అలాగే కొంచెం నీళ్ళు పోసి దగ్గరగా అయిపోయింది చూసారా కూర. ఇప్పుడు ఇది ఒక స్పూన్ పెట్టుకున్న అన్నం అంతా కలిసిపోద్దండి, అంత కమ్మగా ఉంటుంది. మీరు వండుతున్నప్పుడే మీ ఇంట్లో అందరికీ గుమగుమలాడుతూ మంచి నాన్ వెజ్ కర్రీ వండుతున్నావా అని అడుగుతారు. అంత పరిమళంతో ఉంటుంది ఆ మసాలా. దాంట్లో కొంచెం పాలు పోసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకుంటే ఇంకా చపాతీలోకి రైస్లోకి దేంట్లోకైనా కంఫర్ట్గా ఉండే దొండకాయ పాలు పోసిన మసాలా కూర రెడీ అండి. ఇక మూడవ కూర ఆగాకరకాయలు తెలుసు కదండి మీకు, ఆ ఆగాకరకాయ టమాటా మసాలా కర్రీ అండి. ఇది కూడా ఆ మసాలా పెట్టి వండండి. ఉల్లిపాయ ఆనియన్ మసాలా చేశాను కదా, ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు దీనికోసం అయితే పావు కేజీ ఆగాకరకాయలు తీసుకోవాలండి. దొండకాయలైనా పావు కేజీ తీసుకున్నాను, వంకాయలు బంగాళదుంపలు కూడా పావు కేజీ తీసుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న ఈ ఆగాకరకాయ ముక్కలు వేసుకొని చక్కగా మంట మీడియంలో పెట్టేసుకోండి. మీడియం టు సిమ్లో పెట్టేసుకొని ఉప్పు పసుపు వేసి మూత పెట్టి దగ్గరగా వేయించుకోవాలి. ముక్కలన్నీ బాగా క్రిస్పీగా వేగాలి. మీకు కూర ముక్కలు వేగడానికి మాత్రమే టైం పడద్దండి, అంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. 10 రకాల 20 రకాల కూరలు కూడా దీంతో తయారు చేయొచ్చు ఈ మసాలాతోటి. అన్ని వెజ్ కర్రీస్ కూడా నాన్ వెజ్ టేస్ట్తో వస్తాయి. ఇలా మసాలా అంతా వేసి ముక్కలకి మసాలా అంతా బాగా పట్టించి ఒక్క నిమిషం అటు ఇటు బాగా కలుపుకున్నాక ఉప్పు పసుపు అన్నీ వేసుకున్నాం కదండి. మీరు చూసుకోండి, మీకు కారం కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. నాకైతే ఇంకా కారం కట్ట నేను ఇందులోనే వేయనండి. అప్పుడు 2 టమాటాలు వెజిటబుల్ చాపర్లోని చాప్ చేసుకొని మసాలా అంతా వేగిపోయింది కదా చక్కగా. ఇప్పుడు ఆ 2 టమాటాలు ముక్కలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాలు సాఫ్ట్ అవ్వాలి. టమాటాలు ఆవిరికి సాఫ్ట్ అయిన తర్వాత మూత తీస్తే చూసారా ఎలా సాఫ్ట్గా రెడీ అయిపోయాయో. ఇప్పుడు దీంట్లోని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని
దగ్గరగా కలుపుకొని మనం వాటర్ అంతా ముక్కలకి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు లేదు ఒక 7-8 నిమిషాలు ఉడికించుకుంటే చూసుకుంటే తెలిసిపోతుంది. అలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చక్కగా రెడీ అయిపోద్దండి ఆగాకరకాయ మసాలా కర్రీ. చూసారు కదండి, ఒక్క మసాలా పేస్ట్ మన దగ్గర ఉంటే మనం ఈజీగా ఎంత వేగంగా తయారు చేసుకోవచ్చు అంటే అంత వేగంగా తయారు చేసుకోవచ్చు, అంతే రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మూడే కాదండి, సమయభావం వల్ల అవే చూపించాను. చాలా కర్రీస్ తయారు చేసుకోవచ్చండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందండి? ఈ కర్రీస్ అన్నిట్లో మీకు ఏ కర్రీ ఇష్టం ఏ కర్రీ ఇష్టం కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.